వంటింట్లో ఉండే కష్టాలు అంతో ఇంతో కాదండి. అందరికీ ముందుగానైతే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోకి వచ్చేసి అయితే నేను వంటింట్లో ఉండే టీ స్టెయినర్ గురించి అయితే ఈరోజు వీడియో తీస్తున్నా. చూడండి, మనకు వంటింట్లో ఉండే ఛాయ జల్లెడ చూడండి ఎంత నల్లగా అయిపోయిందో కదా. మనం ఎప్పుడు వంటింట్లోనే ఉంటాం, దీన్ని అస్సలు మనం శ్రద్ధ చేయం. ఈరోజు దీనికోసం అయితే ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చాను. ఇలాంటి ఒక సోప్ తీసుకొని 1 to 3 minutes వరకు ఇలా అప్లై చేయండి. లోపల జల్లెడకు బ్లాక్గా ఉంటుంది కదా, మొత్తం అప్లై చేయండి. ఇలా వాటర్ ఇస్తూ అప్లై చేయండి. ఇలాంటి ఒక బ్రష్ తీసుకోండి. ఇక్కడ చూడండి, ప్లాస్టిక్ చుట్టూరు ఉంది కదా, ఆ ప్లాస్టిక్ మొత్తం బ్రష్తోనైతే క్లీన్ చేసుకోండి. అందులో కూడా మురికిగా ఉంటుంది కాబట్టి ఇలా క్లీన్ చేసుకుంటే అది కూడా వైట్గా అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. ఆ తర్వాత ఒక 10 నిమిషాలు లేదా 15 నిమిషాలు పక్కకు పెట్టేసేయండి. 15 నిమిషాలు అయితే కంప్లీట్ అయిపోయిందండి. తర్వాత చూసానైతే మొత్తం డ్రై అయిపోయింది. చూడండి జల్లెడ మొత్తం. తర్వాత ఇప్పుడైతే కొన్ని వాటర్ పోస్తూ బ్రష్తో ఇలా క్లీన్ చేయాలండి. సోప్ పెట్టుకుంటా ఇలా క్లీన్ చేస్తే మనకు అక్కడ ఉన్న జిడ్డు అనేది మొత్తం బ్లాక్ అనేది మొత్తం వెళ్ళిపోతుంది. అక్కడిక్కడ మనకు చాలా గట్టిగా అతుకుద్ది కాబట్టి ఇలా 15 నిమిషాలు నానబెడితేనైతే మంచిగా ఈజీగా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అందుకోసమే నానబెట్టుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడైతే మనం బ్రష్తో ఒక 5 నిమిషాలు లేదా 6 నిమిషాల పాటు ఇలా చేస్తూ ఉండగానైతే మనకు ఒక మంచి కలర్లోకి అయితే వస్తుందండి. ఇలా ఈజీగా చేసుకోవచ్చు ప్రాసెస్ అయితే. చూడండి, ఇలా చేస్తూ ఉండగానే మనకు అక్కడ ఇక్కడనైతే బ్లాక్గా వచ్చేస్తుంది. మొత్తం వెళ్ళిపోతుంది మెల్లమెల్లగా. చూస్తేనే తెలుస్తుంది కదా ఎంత జిడ్డు అన్నది కనిపిస్తుందో. ఇలా చేస్తేనే మనకు ఆ జిడ్డు అనేది కూడా వెళ్ళిపోతుంది. ముందు సైడు వెనక సైడు ఇలా వాటర్ పోస్తూ ఇలా సోప్ పెట్టుకుంటూ క్లీన్ చేసుకుంటేనే మనకు ఆ జిడ్డు ఆ మురికి అనేది వెళ్ళిపోతుందండి. అలా అయితేనే మనకు చూడడానికి కూడా జాలి అనేది మంచిగా నీట్గా ఉంటుంది. జల్లెడనైతే క్లీన్ చేయడం అయిపోయిందండి. ఇప్పుడు మంచి వాటర్తోనైతే క్లీన్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ నేను వాటర్ అయితే తీసుకున్నా అండ్ క్లీన్ కూడా చేసేస్తున్నా. చూడండి ఎంత బాగుందో, మీకు కూడా తెలిసిపోతుంది కదా ఫస్ట్ దానికి తర్వాత దానికి తేడా. చూడండి, మొత్తం జిడ్డు అన్నది కూడా వెళ్ళిపోయింది. కొంచెం లైట్గా అక్కడిక్కడ ఉన్నట్టుంది కానీ మొత్తం లోపల బయట మొత్తం వెళ్ళిపోయింది. చూడండి, ఫస్ట్ దానికి సెకండ్ దానికి ఎంత నీట్గా ఉందో. మీరు కూడా ఇంట్లో ఇలా ఒకసారి చేసుకోండి. వంటింట్లో ఉండే మాలాంటి అమ్మాయిలకైతే ఇదైతే చాలా యూజ్ అవుతుందండి. అండ్ ఈ వీడియో నచ్చితేనైతే లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం, పక్కనున్న బెల్ని క్లిక్ చేయడం, కామెంట్ కూడా చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.